మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ రాశి వారికి ఈ సమయంలో రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు ఈ సమయంలో కలిసి రాకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ప్రేమానురాగాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకి మిశ్రమంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి స్థానచలనం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే వీరి ఆలోచన విధానం కూడా మారబోతోంది. వీరి ఆలోచనల్లో ఎక్కువగా ఎవరిని నమ్మలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిని అనుమానించడం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి రుణ వార్తలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాల నుండి శుభవార్తలను వినగలుగుతారు. కుటుంబ సభ్యులతో కానీ, బంధువర్గాల వారితో కానీ, స్నేహితులతో కానీ ఇది గతంలో ఏమైనా మాట పట్టింపులు ఉంటే అవి ఇప్పుడు తగ్గవచ్చు. సంతానం వారి నుండి వీరు మంచి శుభవార్తను వినే అవకాశం కనిపిస్తుంది. ఆస్తి విషయంలో చూసుకుంటే చిన్నపాటి ఇబ్బందులు అనేవి తొలగిపోతున్నాయి. అలాగే నూతన వాహనాలను, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు విషయంలో వీరికి లాభసాటిగా ఉండబోతుంది. అదేవిధంగా ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు విషయంలో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారి ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. ఈ రాశి వారి స్త్రీలకు చూసుకుంటే మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కుటుంబంలో చిన్నపాటి గొడవలు తగ్గుముఖం పడతాయి. ఈ రాశి స్త్రీలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఉద్యోగ అవకాశాలు వచ్చేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి వ్యాపారపరంగా కూడా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి అన్నింటా స్త్రీలకి ఆనందంగా, ఆరోగ్యంగా ఉండబోతున్నారు. సో విన్నారు కదండి. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.